మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ మిరప తోట వచ్చేసి పూర్తిగా తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ డిసెంబర్ జనవరి మాసాల్లో తామర పురుగులు అటాక్ చేసి మొత్తం ఇగుర్లు అనేవి మాడిపోయినాయి. కానీ ఇక్కడ నల్ల తామర కానీ తామర పురుగులు కానీ ఎక్కడైనా ఉన్న ఇగుర్లు చూస్తే ఎంత నీట్గా ఉన్నాయో ఒకసారి చూడండి. దీనికి చిన్న చిన్న కెమికల్స్ దాంతోపాటుగా మన ఈపీఎఫ్ కల్చర్లు వాడడం జరిగింది. ఇగుర్లు మీరు ఒకసారి గమనించినట్లయితే ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. దీనికి పెద్ద పెద్ద మందులు కూడా ఏం స్ప్రే చేయలేదు. చిన్న చిన్న మందులతో ఈపీఎఫ్ కల్చర్స్తో ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. దీనికి ఆముదం అంటే ఇక్కడ ఒకే మందు వాడడం వల్ల ఇంత మంచి మేనేజ్మెంట్ ఇంత నీట్గా ఇగుర్లు ఉన్నాయని నేను చెప్పను. కానీ ఖచ్చితంగా ఒక మంచి మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఈ ఒక మొక్క యొక్క ఆకులు అనేది ఈ విధంగా నీట్గా వస్తాయి. మీరు ఈ ఒక్క వీడియో చూసి మనకు ఫోన్ చేయడం కాకుండా మన ఛానల్లోనే శాస్త్రీయ వివరణ మరియు నేల యాజమాన్యం ఒక 2 రకాల ప్లేలిస్టులు ఉంటాయి. ఒక్కసారి ఆ 2 ప్లేలిస్టులు అనేవి ఓపెన్ చేసి మీరు ఆ వీడియోలు చూస్తే మీకు వ్యవసాయంలో నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దయచేసి ఎంతసేపు మందుల మీదనే కాకుండా మొక్క యొక్క ఆరోగ్యం గురించి, మొక్క యొక్క ఎదుగుదల గురించి తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్క రైతన్న కూడా అభ్యున్నతి సాధించగలుగుతాడు. అంతేగాని ఎంతసేపు పురుగు మందుల మీదనే ఆధారపడితే మాత్రం రైతు ఖచ్చితంగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా వ్యవసాయంలో తెలుసుకోవడానికి ట్రై చేయండి. కొద్ది గొప్ప తెలిస్తే మందుల షాప్లోకి వెళ్తే నీకు కావాల్సిన మందు ఇస్తాడు. నువ్వు ఏ తెలివి లేకుండా పోయి మందుల షాప్లో అడిగితే ఖచ్చితంగా ఏదో ఒక మందు మీకు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఎందుకు ఇగుర్లు మాడిపోతున్నాయి, అలాగే మొక్కలు ఎందుకు ఈ విధంగా మాడిపోతున్నాయి, నిజంగా కాపు వస్తుందా రాదన్న తెలుసుకోవాలంటే మన ఛానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ ఉంది. అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టినా కూడా మీకు ఆ లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి. దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా వ్యవసాయంలో సాంకేతికతను తెలుసుకొని ఒక సరికొత్తగా వ్యవసాయం చేస్తూ లాభాల బాటలో పడాలని ప్రతి ఒక్క రైతు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ ఈ తోట చూసైనా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో పూర్తిగా తెలుగు యువ రైతు కన్సల్టెంట్లో చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూసి ప్రతి ఒక్క రైతన్న కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.